చైనా నుండి వెల్లుల్లిపాయల స్మగ్లింగ్ ఇండియాలోకి పెద్ద ఎత్తున జరుగుతోందంట. దాన్ని కంట్రోల్ చేయడానికి ఇప్పుడు కస్టమ్స్ డిపార్ట్మెంట్ ప్రయత్నిస్తోందంట. మన దేశంతో సరిహద్దుల్లో తరచూ కవ్వింపులకు పాల్పడుతున్న చైనాతో వాణిజ్య ఒప్పందాలను తగ్గించి వస్తువుల కోసం ఆ దేశం మీద ఆధారపడకుండా భారత్ దిగుమతులను తగ్గించుకుంది. ఈ క్రమంలోనే గతంలో చైనా నుంచి వచ్చే వెల్లుల్లి దిగుమతిని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. అయినా అక్రమంగా చైనా వెల్లుల్లి భారత్లోకి ప్రవేశిస్తోంది. దీనిపై నిఘా పెట్టిన అధికారులు అప్రమత్తమయ్యారు. చైనా నుంచి నేపాల్, బంగ్లాదేశ్ మీదుగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాలైన బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో చైనా వెల్లుల్లి విచ్చలవిడిగా దిగుమతి అవుతున్నట్టు కస్టమ్స్ అధికారులు గుర్తించారట. ఈ క్రమంలోనే దేశంలో భారీగా చైనా వెల్లుల్లి నిల్వలు వెలుగు చూడటంతో కస్టమ్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. చెక్ పోస్టులను ఏర్పాటు చేసి స్నిపర్ డాగ్స్లతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. చైనా వెల్లుల్లి దిగుమతుల మీద కేంద్ర ప్రభుత్వం 2014లో నిషేధం విధించింది. ఫంగస్ సోకిన వెల్లుల్లిని భారత్కు తరలిస్తుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో చైనా వెల్లుల్లి దిగుమతుల మీద భారత్ నిషేధం విధించడంతో అక్రమ మార్గాల్లో దేశంలోకి వెల్లుల్లి చేరుతున్నట్టు అధికారులకు సమాచారం అందింది. ఇలా అక్రమంగా దేశంలోకి వచ్చిన చైనా వెల్లుల్లి అధిక మొత్తాదులో పురుగు మందులు వినియోగించినట్టు అధికారులు గుర్తించారు. ఇటీవల సిక్తా ల్యాండ్ కస్టమ్ చెక్ పోస్ట్ దగ్గర 64,000 కిలోల చైనా వెల్లుల్లిని అధికారులు సీజ్ చేయడంతో ఈ అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. దీని విలువ 1.35 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేస్తున్నారు. మన దేశంలో వెల్లుల్లి ధరలు భారీగా పెరుగుతుండటంతో చైనా వెల్లుల్లి అక్రమ రవాణా రోజురోజుకి పెరిగిపోతుంది. భారత్లో 1000 నుంచి 1200 టన్నులు చైనా వెల్లుల్లి నిల్వలు ఉన్నట్టు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతేడాది నవంబర్ నుంచి వెల్లుల్లి ధరలు మన దేశంలో రెట్టింపై కిలోకి 450 నుంచి 500 వరకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే చైనా వెల్లుల్లి మార్కెట్లోకి భారీగా వచ్చి చేరుతుండటంతో ప్రభుత్వ వర్గాలు జోక్యం చేసుకున్నాయి. ప్రపంచంలో వెల్లుల్లి ఎగుమతుల్లో భారత్, చైనా అగ్రదేశాలుగా ఉన్నాయి. కరోనా మహమ్మారి తర్వాత భారత వెల్లుల్లికి అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ నెలకొంది. మరి ముఖ్యంగా అమెరికా, పశ్చిమ ఆసియా, బ్రెజిల్, ఆసియా దేశాలకు భారత్ నుంచి వెల్లుల్లి ఎగుమతి అవుతుంది. 2022-23 ఆర్థిక సంవత్సరం 246 కోట్ల విలువైన 57,346 టన్నుల వెల్లుల్లిని భారత్ ఎగుమతి చేసింది.